అలానే అండర్స్టాండింగ్ ద స్కిన్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా క్రూషల్, ఏదో ఒక మార్కెట్లో దొరికే వస్తువు తెచ్చుకుని మొహానికి పూసుకోవడం అనేది చాలా మందిని చూస్తూ ఉంటాము. అలా కాదు, అసలు వాట్ ఆర్ ద స్కిన్ టైప్స్? కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది ప్రతి కొత్త క్రీమ్ వచ్చినప్పుడల్లా ట్రై చేసేస్తున్నారు. అవును, ఆ క్రీమ్స్ కూడా అలాగే రోజుకొక కొత్త క్రీమ్ వచ్చేస్తుంది. సబ్బు కానీ, షాంపూ కానీ, క్రీమ్ కానీ అన్నీ రోజు కొత్త వస్తున్నాయి. కొత్తవన్నీ ట్రై చేసేస్తున్నారు వితౌట్ నోయింగ్, వాళ్ళ స్కిన్ టైప్ ఏమీ తెలుసుకోకుండా. సో స్కిన్ టైప్స్ 3 టైప్స్. ఒకటి ఆయిలీ, రెండోది డ్రై, మూడోది నార్మల్ స్కిన్, నాలుగోది మిక్స్డ్ టైప్. రెండు కలిపి ఉండొచ్చు. కొన్ని ఏరియాస్లో ఆయిలీగా ఉంటుంది, కొన్ని ఏరియాస్లో డ్రైగా. కాంబినేషన్ స్కిన్, ఇట్స్ కాల్డ్ మిక్స్ టైప్. మిక్స్ టైప్, యా. సో డ్రై స్కిన్ అనుకోండి, వాళ్ళది డ్రై స్కిన్ ఎలా తెలుసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, చాలా మందికి వాళ్ళ స్కిన్ డ్రైయా, వాళ్ళ స్కిన్ ఆయిలీ అని కూడా తెలియదు వాళ్ళకి. సో డ్రై స్కిన్ వాళ్ళకి యూజువల్గా వాళ్ళ స్కిన్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. చాలామంది వస్తుంటారు మా దగ్గరికి, తెల్ల తెల్ల మచ్చలు వస్తున్నాయి, నల్ల మచ్చలు వస్తాయని చెప్పేసి అన్ఈవెన్ స్కిన్ టోన్. ఓకే, అదొకటి. ఈవినింగ్ అయ్యేటప్పటికీ వాళ్ళు చాలా డ్రైనెస్, వాళ్ళకి జిడ్డులాగా అవ్వదు. ఈవెన్ ఇన్ ద ఈవినింగ్ ఆల్సో అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా ఈజీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ఈవెన్ స్కిన్ టోన్. ఇది ఉంది అంటే వాళ్ళకి డ్రై స్కిన్ ఉన్నట్లు లెక్క. తెల్ల తెల్ల ప్యాచెస్ అలాంటివన్నీ వస్తుంటాయి అనమాట. ఆ తర్వాత ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, అదేంటంటే ఈవినింగ్ కల్లా నాకు బాగా జిడ్డు కారిపోతుంది, నా మొహం అంతా నల్లగా అయిపోతుంది, ఆయిలీగా అయిపోతుందని చెప్తారు. దట్స్ వెరీ ఈజీ టు డిటెక్ట్. ఓకే. ఈ కాంబినేషన్ స్కిన్ ఉంది చూడండి, అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మందికి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఫేస్లో ఆయిలీనెస్ ఎక్కువ ఉంటుంది, చీక్స్ మీద ఆయిలీనెస్ తక్కువ ఉంటుంది. ఓకే, ఆ టైపు ఇలా ఈ 3 మోస్ట్ కామన్గా మనం చూస్తాం. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు.